హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు సాయంత్రం వ్లాగు. సాయంత్రం నుంచి ఇంకా రాత్రి పడుకునే వరకు ఉంటుంది వ్లాగ్ వచ్చేసి. ఇక్కడ చూపించేవి ఇంకా ఆల్మోస్ట్ చాలా మందికే తెలుసు. ఇవి మళ్ళీ పిచ్చి పుట్టగొడుగులు అనుకున్నారు, కాదండి. ఇవి అడవిలో దొరికేవి నాటు పుట్టగొడుగులు అనమాట. మీలో ఇవంటే ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఇష్టం అనమాట. ఇవి వచ్చేసి తమ్ముడు ఇప్పుడు తీసుకొచ్చాడు. ఇవి ప్లస్ పచ్చి అరటికాయలు అనమాట. రెండు ఊరు నుంచి వస్తూ తీసుకొచ్చాడు. ఈ ఇయర్లో ఫస్ట్ టైం అనమాట ఇవి తినడము. ఈ ఇయర్కు ఒక్కసారైనా ఖచ్చితంగా తినాల్సిందే. ఇవి అంత ఇష్టం అనమాట నాకు. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా తింటాను. వీటి గురించి కరెక్ట్ ఈ వీడియో తీసి 2 రోజుల ముందే అడిగాను. మధ్యలో ఒక రోజు కాలే, అంతకు ముందు రోజే అడిగాను అనమాట. గురువారం రోజు కాదు, బుధవారం రోజే మా అమ్మని అడిగాను. ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది. అంటే వర్షం పడకముందు ఉరుములు మెరుపులు అనమాట. ఆ ఉరుములకి ఇవి లేస్తాయంట భూమిలో నుంచి. మా అమ్మని అడిగాను అనమాట. ఫోన్ చేస్తే ఏదో మాట్లాడుకుంటూ అడిగేశాను. ఎందుకో తక్కువ గుర్తొచ్చేసింది. ఈ సంవత్సరం అసలు ఒక్కసారి కూడా తినలేదు మేము. మా నాన్నని పొమ్మను, ఈ ఉరుములకి లేస్తాయి కదా ఇప్పుడు వస్తాయి అని అనేసాను. అంటే మేము కూడా ఒక్కసారి అవి కూడా కొంచెం దొరికిండే, చూద్దాంలే చెప్తాను అనిందా. ఇంకా మధ్యలో ఫుల్ వర్షం ఉండింది గురువారం ఏం లేదు, శుక్రవారం రోజు వెళ్ళాడనమాట. మధ్యాహ్నంకంతా తీసుకొచ్చేసాడు. ఇంకా మా పొలాలకు కొంచెం దూరం వెళ్తే సంథింగ్ ఎక్కడ దొరికే తెలియదు, కానీ నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు వీటికి. ఇంకా చాలా ఎక్కువ దొరికాయి అనమాట. ఇంకా మాకు కొంచెము చిన్న చెల్లి వాళ్ళకు, పెద్ద చెల్లి వాళ్ళకు ఇంక ఇలా పంపించారు, అందరికీ పంపించేశారనమాట. ఇంకా నాన్న సగం దూరం వెళ్ళేసి ఇంకా పెద్ద చెల్లి వాళ్ళ భర్త వస్తే ఇచ్చి పంపించాడు. అలాగే ఇంకా మరిది వస్తూ అరటి గెల ఉంటుంది కదా, ఒకటి వేసి పంపించారంట అమ్మ వాళ్ళకు. దాంట్లో కొంచెం నాకు కూడా పంపించింది అమ్మ. పచ్చి కాయలే అనమాట అవి, వాళ్ళ చేనులో పండినవి అవి కూడా. ఇవి ఇంకా మట్టి బుడద ఉంటాయి. ఇవి కొంచెం భూమిలోంచి ఉన్నవి కాబట్టి నీళ్ళలో వేసి బాగా కడగాలి, కొద్దిసేపు నానబెట్టి. అప్పుడు బాగా మంచిగా తెల్లగా వస్తాయి. వీటి విలువ ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడు తెలుస్తుంది. అంటే ఇదేనేమో నాకు పెళ్లి కాకముందుకు మా నాన్న తీస్తుండే, కానీ అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండకుంటుండే ఇలాంటివన్నీ. ఇంకా తినక తినేదాన్ని ఎప్పుడు. ఇప్పుడు మాత్రం దీని విలువ తెలిసి వచ్చిన తర్వాత ఎప్పుడు దొరికితే అప్పుడు తిందామా అనిపిస్తుంది. అంత ఇష్టమైపోయింది నాకు. దీని ముందు నాకైతే చికెన్ మటన్ కూడా ఇష్టం ఉండదు, అంత ఇష్టం ఇదైతే. అడిగానో లేదో దేవుడు నా మాట విని నా కోసమే ఇవి లేపించినట్టున్నాడు భూమిలో నుంచి అన్నట్లు అనిపించింది నాకు ఒకసారిగా ఇవి. ఇంకా నేనేదో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను మధ్యాహ్నం టైంలో మా ఆయనతో. ఇంకా మా నాన్న ఫోన్ చేస్తూ ఉన్నాడు. మామూలుగా అయితే మధ్యాహ్నం టైం చేస్తే ఒకవేళ ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ టైంలో చేస్తాను నాన్న. మధ్యాహ్నం అంటే ఏదైనా పని ఉంటేనే అలా చేసేది, కానీ ఇంకా ఫోన్ చేస్తున్నాడు అంటే నాకు అర్థమైంది ఏదో పని ఉంది అని ఫోన్ చేస్తున్నాడని. ఇంకా మా ఆయనతో మాట్లాడి పెట్టేసిన తర్వాత నాన్నకు చేశాను. మళ్ళీ చేస్తే ఇట్లా దొరికినాయమ్మా, ఇంకా అల్లుడు వస్తాడా ఇప్పుడు డ్యూటీ నుంచి, ఎప్పుడు వస్తాడు అంటే సాయంత్రం అవుతుంది నాన్న, లేట్ అవుతుందేమో. సరేలే ఉండాలే, వచ్చేటప్పుడు సగానికి వచ్చి ఇది అందిదూలే అని చెప్పేసాను. ఇంకా ఆ రోజే మా ఆయన వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా సరేలే అనేసి తమ్ముడు నాకు పని ఉందిలే అలా అని నంద్యాలలో, ఇంకా నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి తమ్ముడే తీసుకొని వచ్చేస్తాడు. ఇవైతే అన్నీ వండలేదు, నేను కొంచెమే చేశాను అనమాట. ఇంకొన్ని తీసాను, అన్నీ చేసిన అయిపోవు. అక్కడికి ఇవి వరకు చేసినా కొంచెం మిగిలిండిందనమాట. ఈరోజు మధ్యాహ్నానికి అన్నం పప్పుచారు చేశాను. పప్పుచారు కొంచెం ఉంది, అన్నం కూడా కొంచెం ఉంది. ఇంకా ఏం చేయాలబ్బా రాత్రికి, పప్పుచారు ఎలాగో సరిపోదు అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆలోపు నాన్న పంపించేశాడు. ఇంక ఉన్న తర్వాత ఆగుతాను, ఒక్క నిమిషం కూడా ఆగేదే లేదని ఇంకా తెచ్చిన వెంటనే నీట్గా ఇలా ఇంకా సగం వరకు అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసి నీళ్ళల్లో వేసేసాను చూడండి. ఇప్పుడు ఇంకా కొన్ని కడగలేదు, అలానే కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే రోజు సాయంత్రం చేసుకోవచ్చు అనేసి. దీని కాంబినేషన్ రొట్టె అయితేనే బాగుంటుంది. మెయిన్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్ ఇది. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఇది వేస్తేనే ఆ కూరకు టేస్ట్ అనమాట. జొన్నలు వేయించుకొని పేలాల్లాగా అది మిక్సీ పట్టేసుకొని పొడిలాగా కూర అంతా అయిన తర్వాత ఆ పొడి వేసేస్తే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. పక్కా ఇది మా అమ్మ స్టైలే. మా అమ్మ ఇలానే చేస్తుండే అప్పుడు పెళ్ళి కాకముందు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మా అమ్మనే లేండి, మేము ఊరు వెళ్తే మేమే చేస్తాం కానీ వంటలు. ఇంకా మా అమ్మ అయితే అలానే చేస్తుంది. చూడండి ఎంత బురద మట్టి వచ్చేసిందో. చాలాసార్లు కడగాలన్నమాట. ఈ జొన్నలు వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. జొన్నలు మొత్తం ఇలా తెల్లగా పువ్వులాగా పగులుతాయి. ఈ పేలాలతో పేలపిండి కూడా చేసుకుంటాం కదా, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి పేలపిండి. మెయిన్ ఈ పొడి ఒక్కటే అనమాట ఈ కూరలో, అంత టేస్ట్ ఉంటుంది.
చాలా ఎక్కువ దొరికాయంట. ఇంకా మాకు అయిపోలేనిసి మాకు కొన్ని వరకే పంపించుకున్నాము. ఇంకా చిన్న చెల్లి వాళ్ళకు పెద్ద చెల్లి వాళ్ళకు చాలానే పంపించారు. ఆ రోజు అమ్మ వాళ్ళు ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా చికెన్ ఉండింది వాళ్ళ ఇంట్లో అనేసి ఏం తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ పోతే ఆ రోజు ఇంకా 4-5 కిలోలు దొరికాయంట. చాలా ఎక్కువ వచ్చాయి ఆ రోజైతే. ఈ రోజు నాకు కొంచెమే కానీ చాలా వరకు లేసాయంట. ఇంకా మిగతా రోజు అమ్మ కొన్ని అమ్ముకొచ్చేసింది ఊర్లో. అన్నీ కలిపి ఈమె కేజీ 100 లాగా అమ్మిందంట. ఈమె తిక్క తెలివో ఏమో. మామూలుగా అయితే ఇవి కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటాయి నిజంగా. అసలు చిన్న కట్టలాగా పెట్టి అమ్ముతూ ఉంటారంట. నాకైతే ఎప్పుడు తెలియదులేండి. కాకపోతే కాస్ట్ ఉంటాయని అయితే తెలుసు. చిన్న కట్టలాగా వచ్చేసి 100 రూపాయలు అలా ఉంటాయంట. చిన్న చెల్లి పెద్ద చెల్లి వాళ్ళిద్దరూ ఒకటే ఊర్లోనే ఉంటారు. వాళ్ళ ఊర్లో అమ్మారంట. నేను ముందు రోజే అనమాట. ఈ రోజు కూడా ఈ కూర ఉండే రోజు కూడా అమ్మారంట. కవర్లో కొన్ని వేసారంట. ఒక 1/2 కిలోకి తక్కువే ఉంటాయి. అవి వచ్చేసి 100 రూపాయలంట. అలా అమ్మారంట. చూడండి, మా అమ్మేమో కేజీ 100 రూపాయలకి అమ్మేసిందంట. ఇంకా చాలానే ఉన్నాయి. ఎవరికి పెడతావులే ఏం చేస్తావు అనేసి ఇంకా పిన్ని వాళ్ళ కొంచెం ఇచ్చేసి మిగతావన్నీ ఇంకా అమ్ముకొచ్చేసిందంట. ఎంత కమ్మి అవ్వు అని చెప్తే 100 రూపాయలలాగా వేసి వచ్చానని చెప్పింది మా అమ్మ. ఇంక ఇంతకుముందు కూరగాయలు అవి వేసి అలవాటు కాబట్టి అమ్మడం. ఇంక ఈ మధ్య అయినా చాలా లేవులేండి కూరగాయలు. అసలు లేక అమ్మడానికి ఏం వెళ్ళట్లేదు. లేదంటే అమ్ముకొస్తుండే. ఇంకా కూర కూడా మీకు చెప్తాను. ప్రాసెస్ చాలా ఈజీనా. మనం చికెన్ మటన్ ఎలా చేసుకుంటాను, నేను ఏ కూర చేసినా ప్రాసెసింగ్ ఇదే పద్ధతి. ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకోవడం, ఆయిల్లో మగ్గించుకోవడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం, ఇదే పద్ధతి ఉంటుందన్నమాట. మా అమ్మ నాకు ఒకటే నేర్పించింది. ఏ కూర చేసినా ఇలానే చేసేసి అదే ఫాలో అవుతూ ఉన్నాను నేను వంటలు నేర్చుకున్నప్పటి నుంచి. ఇంక ఇలా చేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది. నాకు కూడా కొత్త ప్రయోగాలు ఎప్పుడు చేయను నేను. పెళ్ళి కాకముందు చెప్పాను కదా, అంత ఇంట్రెస్ట్ ఉండేవి కాదు ఇవి. ఇప్పుడు మాత్రం ఎప్పుడు దొరికితే అప్పుడు తిందామా అన్నంత ఇష్టమైపోయింది. నేను అడిగానో లేదో దేవుడు నా మాట విని నా కోసమే పుట్టించినట్లున్నాడు ఇవి. మామూలుగా ఇప్పుడు బయట మనకు అమ్ముతూ ఉంటారు కదా, పెంచి సొంతంగా పెంచి తయారు చేసి అమ్ముతూ ఉంటారు చూడ. అవి ఎట్లుంటాయో కూడా ఇంతవరకు తినలేదు. అసలు టేస్ట్ కూడా చేయలేదన్నమాట. నాకెందుకో ఇంకా వాటి మీద కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఎప్పుడు ఇవి తినే అలవాటు కాబట్టి వీటి మీద ఎటువంటి ఫీలింగ్ లేకుండా హ్యాపీగా తినేస్తాము. మా ఇంట్లో నేను మాత్రమే ఇది ఇష్టంగా తినేది. మా ఆయన కూడా అంత ఇష్టం ఉండదు. అసలు ఆయనకి ఇలాంటివి కూడా తెలియదు అనమాట. ఇంకా మా పెళ్ళైనప్పటి నుంచి చూస్తూ కొంచెం తింటాడు. అది కూడా డౌట్గా తింటాడు అనమాట. పిచ్చి ఏమా అనేసి. అంతేలేండి, తెలియని వాళ్ళు ఏం చేస్తారు. ఇంకా నేను అక్కడికి చెప్పాను, నీకు ఇష్టం లేకపోతే వేరేది ఏదైనా చేస్తాను, ఎందుకు పప్పుచారు ఉంది, ఉదయం మట్టికాయ చేసి చపాతీ చేశాను, అది ఎందుకు తినంటే లేదులే తింటానులే కొంచెం అన్న అనేసి తిన్నాడనమాట. ఇంకా మా అమ్మాయి కూడా బాగానే తిన్నింది. మా చిన్నోడు కూడా బాగానే తిన్నాడు. పెద్దోడు మాత్రము సరిగ్గా తినలేదనమాట. ఇంకా మట్టికాయ కూర పప్పుచారు అవి తిన్నాడు వాడు. రొట్టె అయితే చేయాలి. దీని కాంబినేషన్ రొట్టె అయితేనే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ వచ్చేసి. ఇంక ఇదిగోండి, స్టవ్ పైన బాండి పెట్టి అందులో ఆయిల్ వేసేసి ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసేసాను. ఉల్లిగడ్డలు వేసి కొంచెం కరివేపాకు వేసి ఇలా బాగా దగ్గరికి మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి. నేనైతే ఒక 2 టమాటాలు వేసాను అనమాట. కొంచెం గుజ్జుగా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది అనేసి బాగా కలిపి ఇది కూడా బాగా దగ్గరికి మగ్గిన తర్వాత టమాటాలు మెత్తబడిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇంకా వీడియో తీస్తున్నానంటే వంట పని అనేది నాకు ఏదైనా సరే లేట్ అవుతుంది. వీడియో లేదంటే నాకు టక్కున అయిపోతుంది ఏదైనా సరే. ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసాను. ఇదంతా బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గించుకొని తర్వాత ఇందులో ఇంకా మనం అవి కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి పుట్టగొడుగులు అయితే వేసేసుకోవాలి. పేలాలు చూపించాను కదా, వేయించాను జొన్న పేలాలు, మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పొడి మెత్తగా. అంతా వేయాల్సిన అవసరం లేదు, కొంచెమే అనమాట. చూపిస్తాను అది కూడా మీకు లాస్ట్లో. బాగా కడిగి పెట్టేసుకున్న పుట్టగొడుగులు ఇంకా ఒక జాలి గిన్నెలు వేసి నీళ్ళంతా పోయేదాకా పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా కడిగి పెట్టేసుకున్న పుట్టగొడుగు ముక్కలన్నీ వేసేసి పసుపు ఉప్పు వేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి, అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తుంది. చాలా నీళ్ళు అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఒక్క చుక్క నీళ్ళు వేయలేదు నేను. అందులో ఉన్న నీళ్ళు మొత్తం బయటకు వచ్చేసేసి చూడండి. ఇందులో ఏ వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అందులో వేసిన ఆయిల్ అందులో ఉన్న వాటర్తోనే అది మగ్గిపోతుంది అనమాట. తొందరగానే అవుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇవన్నీ అది కాక మొగ్గలే అనమాట. పువ్వులు అయితే ఇచ్చినవి ఒక 2-3 ఉన్నాయి అంతే, కరెక్ట్ అంతే ఉన్నాయి, 2-3. ఇంకా అన్నీ మొగ్గలే. ఇంకొక సైడు రొట్టెకు నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా రొట్టె కూడా చేసేసేయాలన్నమాట. రొట్టె అయితే చెప్పాను కదా చాలా బాగుంటుంది.
ఇంకా పసుపు ఉప్పు వేసి మగ్గించుకొని దగ్గరికి మగ్గిన తర్వాత ఇంకా ఆల్రెడీ పసుపు ఉప్పు వేసేసాం కాబట్టి కారము ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ఇంకా జొన్న పిండి కూడా పిల్లలు పట్టించుకొచ్చారు. మామూలుగా మా చిన్నోడిని వెళ్దురా అన్నాను, ఇంకా ఆలోపు తమ్ముడు కూడా తీసుకొని వచ్చేసాడు కదా, వాళ్ళ మామ బండి పైన వెళ్ళి రొట్టె పిండి అయితే పట్టించుకొని వచ్చేసారు టయానికి ఎలాగో. ఇంక ఇందులో వచ్చేసి ధనియా పొడి వేసేసి కారం అయితే వేసేస్తున్నాను. కారం ఎక్కువ వేస్తున్నాను అనుకుంటున్నారేమో, కాకపోతే చప్పగా ఉంటుంది అనమాట, ఎక్కువ స్పైస్ ఉండదు కారము. నేను ఎప్పుడు వాడినా సరే కారం తక్కువ ఉన్నదే తీసుకుంటాను, స్పైస్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే పిల్లలు తినలేరు. కారం తక్కువ ఉన్నది తీసుకున్నాం అనుకోండి, మిరపకాయలు తీసుకొని పట్టిస్తాను. కొంచెం కూరలు కూడా గ్రేవీగా వస్తాయి, మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. కారం వేసేసాను కదా బాగా కలిపి, ఇందులో ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇంకా బాగా మగ్గించుకొని లాస్ట్లో దింపే ముందు ఆ పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోయా. చూడండి నీళ్ళంతా బాగా దగ్గరకు అయిపోయాయి. ఇంకా రొట్టె కూడా పిండి అయితే కలిపేసి ఇంకా రొట్టె చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఒక 6 రొట్టెల దాకా చేశాను అనమాట. మామూలుగా అయితే ఒక రొట్టె కంటే ఎక్కువ తినలేను నేను, అటువంటిది ఇంకా బాగా మంచి కూర ఇష్టమైంది అన్నప్పుడు ఖచ్చితంగా 1-1.5 తింటాను. ఇంకా 2 అంటే తినలేనులేండి, 1.5 అనమాట. ఇంకా కూర అంతా బాగా కలిపేసాను కదా, ఒక 2 స్పూన్లు పొడి వేస్తే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ పేలపిండి 2 స్పూన్లు వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయడమే, అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఇందులో ఏం నీళ్ళు కూడా వేసేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి అందులో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది. అందులో గ్రేవీ ఉన్నా సరే కొంచెం కూడా గ్రేవీ తినను, నేనేదో ముక్కలన్నీ ఏరుకొని తింటాను అనమాట, అంత ఇష్టము. ఇంకా ఫైనల్గా అయితే రొట్టె కూడా చేయడం స్టార్ట్ చేశాను, వీడియో తీస్తున్నాను. ఆ రొట్టె అనేది పైన కొంచెం మాడిపోయింది అనమాట. ఇంకొక 6 రొట్టెలు అయితే చేస్తాను, 2 అయితే చేసేసాను, ఇంకా చేసే ఉన్నాయి. ఫైనల్గా అయితే మొత్తం చేసేసి ఇంకా హాల్లో పెట్టేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసాము. మా పిల్లలకు పెట్టేసి నేను కూడా పిల్లలతో పాటే కూర్చొని తింటాను. మధ్యాహ్నం అయినా సరే సాయంత్రం అయినా సరే, ఉదయం అంటే కాదు, ఇంక అంత పొద్దునే నాకు కూడా ఆకలి కాదు. సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా పిల్లలతోనే తినేస్తాను అనమాట. ఇంక అందరికీ తలా కొంచెం వేసేసి తలా ఒక రొట్టె ఇచ్చేస్తే తినేసారు. తిన్న తర్వాత ఎప్పట్లాగానే సామాన్లన్నీ కడిగేసి ఇంకా రొటీన్ ఉంటుందన్నమాట. రాత్రే సామాన్లన్నీ కడిగి కిచెన్ స్టవ్ అంతా నీట్గా తుడిచి పెట్టేసి పడుకుంటాను. నెక్స్ట్ డే వచ్చేసి సెకండ్ సాటర్డే అనమాట, స్కూల్ లేదు అయినా సరే ఇంక అన్నీ కడిగి పెట్టేశాను. స్కూల్ ఉన్నా లేకున్నా రాత్రే కడిగి పెట్టేశానంటే ఉదయం నాకు కొంచెం ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి అనమాట. మా అమ్మాయి నాకు సగమే రొట్టె చాలనిందా, తర్వాత ఒకటి తినేసింది తను కూడా ఇష్టంగా. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంతటి ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.